హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్ర స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనకి వేప పువ్వు, కొన్ని పచ్చి మామిడికాయలు, పండు మామిడికాయ ముక్కలు, అవి కొంచెం స్వీట్నెస్ కోసం నేను యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కారము, ఉప్పు, కొత్త బెల్లము అండ్ శనగపప్పు, కొత్త చింతపండు, కొన్ని బనానాస్ అండ్ కొబ్బరి తురుము. ఈ ఉగాది పచ్చడి రకరకాల టేస్ట్లు ఉంటాయని చెప్పి నేను కర్ణాటక వచ్చిన తర్వాత తెలిసింది. వీళ్ళది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, మన స్టైల్ కాదన్నమాట. బట్ నాకైతే మన స్టైల్ పచ్చడి ఇష్టము. ఇందులో అన్ని రకాల రుచులు దొరుకుతాయి. ఎలా అయితే మన లైఫ్లో మనకి అన్నీ కావాలి, లైఫ్ అంటే అంతే కదండి, ఓన్లీ కష్టం ఉన్నా బోరింగే, సుఖం ఉన్నా బోరింగే. హ్యాపీగా ఉన్నాము, సాడ్గా ఉన్నాము, అలాగే హెల్దీగా ఉన్నాము, అన్హెల్దీగా ఉన్నాము. వాళ్ళు గురించి ఏంటి, వీళ్ళ గురించి ఏంటి అన్నీ తెలుసుకుంటా ముందుకెళ్ళిపోవడమే లైఫ్ అంటారు. సో ఈ సేమ్ ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో షడ్రుచులతో మన లైఫ్ కూడా అలాగే ఉండాలి. అండ్ ఈ సంవత్సరం మీ అందరి లైఫ్ కూడా చాలా బాగుండాలి. మీరు ఏమనుకుంటే అది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పరాభవ సంవత్సరము 1906లో, 1966లో అండ్ 2026లో, నెక్స్ట్ 2086లో కూడా రిపీట్ అవుతుంది. ఇలా ఈ సంవత్సరాలన్నీ ఎందుకు రిపీట్ అవుతున్నాయో మీ ఎవరికైనా స్టోరీ తెలుసా? నేను చెప్తాను, మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఈ వీడియోని సెండ్ చేయండి, తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకుంటారు. నారదముని ఉంటారు కదండి, ఆయన విష్ణుమూర్తితో అన్నారంట, మహావిష్ణువుతో, నేను నీ మాయలో అస్సలు పడను అని అన్నారంట. అప్పుడు విష్ణుమూర్తి ఒక నవ్వు నవ్వి వెళ్ళి చన్నీటిలో స్నానం చేయమని చెప్పారంట. ఆయన వెళ్ళి ఆ కాలువలో స్నానం చేసిన తర్వాత మునిగి పైకి లేచేటప్పుడు ఆయన ఒక స్త్రీలాగా మారిపోయారు, ఆడవారిగా అనమాట. అండ్ ఆయనకి ముందుదేమి గుర్తులేదు, ఆయన కొత్తగా జన్మించినట్టు అనమాట. అండ్ ఆవిడ ఒక స్త్రీగా అయిన తర్వాత ఒక రాజుని వివాహం ఆడారు. అండ్ 60 మంది పిల్లలకి జన్మను కూడా ఇచ్చారనమాట. ఒక యుద్ధం జరిగినప్పుడు ఆవిడ ఆ 60 మంది పిల్లల్ని కోల్పోయారు. అలా కోల్పోయినప్పుడు పాపం ఆవిడ చాలా బాధపడి ఏం చేయాలో తెలియక ఆవిడ కూడా చనిపోవడానికి ప్రిపేర్ అయినప్పుడు ఈ మన విష్ణుమూర్తి మహా మాయ కదా ఆయన ఒక ఋషులాగా వచ్చి ఆవిడకి చెప్పారనమాట. ఇలా వెళ్ళి వేరొక నదిలో స్నానం చేయండి అని చెప్పినప్పుడు ఆవిడ వెళ్ళి మళ్ళీ స్నానం చేయడం వల్ల నారద మునిలాగా మళ్ళీ మారిపోయారు. అంత మారిపోయినా కానీ మనం ఆడవారు మన పిల్లల మీద చాలా మమకారం ఉంటుంది కదా, 60 మంది కొడుకుల్ని కోల్పోయేసరికి చాలా బాధపడ్డారనమాట. అప్పుడు మన విష్ణుమూర్తి ఒక వరం ఇచ్చారంటండి. ఆ వరం ఏంటి అంటే, నీ 60 మంది కొడుకుల పేరుల్ని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరు కింద వస్తుంది, అలా అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్పారంట. అందుకే ఈ 60 పేర్లు 60 సంవత్సరాలు మరలా రిపీట్ అవుతూ వస్తాయన్నమాట. అంతే. ఈ స్టోరీ పిల్లలకు కూడా చెప్పండి. అసలు ఉగాదికి ఆ నేమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది వాళ్ళకు కూడా తెలియాలి. అండ్ మన ట్రెడిషన్ని ఫాలో అవుతూ ఉగాది పచ్చడి చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకుని మీరు కూడా తాగి ఈ ఉగాది రోజు నుంచి మళ్ళీ ఉగాది రోజు వరకు అంతా హ్యాపీగా, హెల్దీగా, చాలా వెల్దీగా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఇలాంటి వీడియోస్ మీకెన్నో కావాలంటే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.